దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కూడా వాడబడుచున్న మరి సతీష్ కుమార్ అయ్యగారిని బట్టి దేవుణ్ణి నేను చాలా స్తుతిస్తున్నాను. అయితే వారు చేసే సేవ చాలా గొప్పది. ప్రపంచంలో మూడో వ్యక్తిగా చక్కని సేవ చేస్తున్నారు. అందరి బట్టి చాలా సంతోషిస్తున్నాను. వారు ఇంకా వారి టార్గెట్ 40 సంఘాలు కట్టాలని వారి యొక్క నిర్ణయము మంచిదండి. అలాంటి యొక్క మంచి ఆలోచనలు సేవకులకు ఉండాలి. ప్రతి సేవకుడికి ఉండాలి. మరి సతీష్ కుమార్ అయ్య గారి యొక్క ఆలోచన చాలా మంచిది. వారిని చాలా నేను గౌరవిస్తున్నాను, మరి అభినందిస్తున్నాను. వారు ఇంకా ప్రపంచానికి మొదటి స్థానం రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి సేవ ఉన్న స్థలాల్లోనే కట్టి మందిరాలు ఓపెన్ చేస్తున్నారు. సేవ లేని రాష్ట్రాలు మరి చాలా ఉన్నాయి. బీహారు, ఒరిస్సా, అలాగే బెంగళూరు, ఇతర రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మరి అటువైపు వారి యొక్క ఆలోచన ఉండి ఆ రాష్ట్రాలు కూడా సువార్త అందించాలని, సేవ ఉన్న దగ్గరే సేవ చేయటం అనేది చాలామంది సేవకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి నిజంగా లక్షల మందిని రక్షిస్తున్నారు సతీష్ కుమార్ గారు. చాలా ఎక్సలెంట్. ఎవరు చేయని సేవ చేస్తున్నారు. నేను ఒక క్రిస్టియన్ లీడర్గా చెప్తున్నాను. సేవ లేని యొక్క ప్రదేశాలు మీరు ఇంచుమించుగా అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు వెళ్ళి మీరు సేవ చేయాలని నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను. మీరంటే నాకు చాలా గౌరవం అండి సతీష్ కుమార్ గారు. మరి చాలామంది చిన్న చిన్న సేవకులు నలిగిపోతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచిస్తారని నేను చాలా రిక్వెస్ట్గా కోరుతున్నాను. నా పేరు మరి పాస్టర్ కందికొండ లోవరాజు. మరి అనేక రాష్ట్రాలు తిరుగుతూ క్రిస్టియన్ యొక్క సమస్యల మీద నేను పోరాటం చేస్తూ ఉంటాను. మీరంటే, మీ సేవ అంటే, మీ పాటలు అంటే, మీ వాక్యం అంటే చాలా నాకు ఇష్టం అండి. మిమ్మల్నే తీసుకుంటాను నేను ఎక్కువగా. మీకులాగా ఎదగాలని, మీకులాగా మాట్లాడాలని. చాలా మంచి ఆలోచన సార్ మీరు తీసుకునేది. కానీ క్రైస్తవ్యం ఉన్న చోట క్రైస్తవ్యము మీరు స్థాపిస్తున్నారు. చాలామంది సేవకులు చిన్నపాటి సేవకులు. నేను చిన్నవాడినేనండి. నేను చాలా చిన్నవాడిని. మరి మీరు నిజంగా మంచి సేవ చేస్తున్నారు. మరి తాడేపల్లిగూడెంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో మీరు మరి మీ సువార్తను ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. చిన్నపాటి సేవకులకు నష్టం కలగకుండా చూడండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక క్రైస్తవ దాసుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మనం ఏం చేసినా సేవకులకు మనం
తోడై ఉండాలి కానీ వాళ్ళకి నష్టాలు కలగకూడదు. దయచేసి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మరి ఒక మంచి సేవకులు మీరు, మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు. మరి మరొకసారి మేము విజ్ఞాపన చేస్తూ, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుకుంటున్నాం. మంచి నిర్ణయాలు తీసుకోండి. అనేక రాష్ట్రాలు, దేశాల్లో మీరు సేవ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.